పాకిస్తాన్ బరితెగింపు, యుద్ధానికి కాలు దువ్వేలా నిర్ణయాలు, సిమ్లా శాంతి ఒప్పందం రద్దు చేసుకున్నట్లు ప్రకటన, సరిహద్దుల్లో యుద్ధ విమానాలు మెహరింపు, అక్కడి ఆర్మీకి సెలవులు క్యాన్సల్, సింధు జలాల అగ్రిమెంట్ రద్దును యాక్ట్ ఆఫ్ వార్ అంటూ కామెంట్, టెర్రరిస్టులను పనిపట్టేందుకు ఇప్పటికే 5 కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా, అందుకు ప్రతిగా రెచ్చగొట్టేలా పాకిస్తాన్ నిర్ణయాలు, వాగా బార్డర్ను మూసివేస్తున్నట్లు వెల్లడి, తమ దేశం నుంచి ఇండియన్స్ వెళ్లిపోవాలని ఆదేశం, భారత విమానాలను అనుమతించబోమని ప్రకటన, కరాచీ తీరంలో క్షిపణి ప్రయోగాలు, తిప్పుకొట్టేందుకు మన దేశం రెడీ, సీ స్విమ్మింగ్ టెస్ట్ సక్సెస్, ఆక్రమణ్ పేరిట సైనిక విన్యాసాలు, అలర్ట్గా ఉండాలని భద్రతా దళాలకు సందేశం, కేంద్రానికి మద్దతిస్తున్న అన్ని పార్టీలు. టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏపీకి చెందిన మధుసూదన్ రావు భౌతిక కాయం వద్ద రోధిస్తున్న ఆయన భార్య, కొడుకు, ఫ్యామిలీ మెంబర్స్, జైపూర్ నీరజ్ ఉద్వాని భౌతిక కాయం వద్ద విలపిస్తున్న ఆయన భార్య ఆయుషి. నిన్న ఈ అమ్మ వీడియో చూసినప్పుడు నాకు బాధ కాదు, కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఈ అమ్మ ఉన్నది కదా, మధుసూదన్ రావు గారి భార్య, ఏమని మాట్లాడుతున్నదంటే మేము ఏదో దాడి జరుగుతున్నది, ఎవరో చంపుతున్నారనే భయం అయితే ఉండుండే, మా ఆయన మధుసూదన్ రావు గారు ఏం చెయ్యకు, ఇట్లా బోర్ల బొక్కల పడుకొని తల కిందకి వేసుకొని ఏం జరిగినా కూడా తల ఎత్తకు నువ్వు అని చెప్పి చెప్పడంతో వాళ్ళు పడుకున్నటువంటి ప్రక్రియ. అయితే పడుకున్న తర్వాత 2 నిమిషాలు సైలెంట్ అయిపోయిందంట. ఆ సైలెంట్ అయిపోయిన తర్వాత ఒకసారిగా గన్ బ్లాస్టింగ్ సౌండ్ వచ్చిందంట. సరే ఎక్కడో జరుగుతుంది అని తల పైకి లేపలేదంట. ఒకసారి ఇక్కడ చూసేసరికి ఆయన భర్తనే చంపితే ఆ రక్తం అంతా ఆమె ఒంటి మీద పడ్డాడు. ఇంకా దీనికి సమాధానం ఏం చెప్తారు? ఆ కుటుంబానికి ఈ సెక్యులర్ కుక్కలు న్యాయం చేస్తాయా? ఆ కుటుంబానికి, ఆ పిల్లలకు సెక్యులర్ కుటుంబం వాళ్ళ నాన్నని మళ్ళీ తిరిగిస్తుందా? పోస్టులు పెట్టడానికి సోషల్ మీడియా ఉందని అడ్డమైన పోస్టులు పెడితే ప్రతి పోస్టుకి బట్టలిపే చిట్టా ఓపెన్ చేస్తాం. బరాబర్ తమాషాలు అవుతా ఉన్నాయి అందరి. ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఎంగిలి మెతుకులు తినే కొంతమంది ఇది హిందువుల మీద దాడి కాదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళని ఏమడిగారండి? ఏమని అడిగారు? నీది ఏ కులం, నీది ఏ భాష అని అడిగిరా? తూ హిందూ యార్ నా ముస్లిమే, హిందువా లేక ముస్లింవా అని అడిగారు. హిందూ అంటే ప్యాంట్ ఓపెన్ చేసి చూసి మరి చంపారు. ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఒక మాట. తర్వాత వచ్చినటువంటి 2 ముస్లిం సోదరులు అక్కడ ఉంటే కల్మా చదివిన తర్వాత వాళ్ళని విడిచేసినటువంటి ప్రయత్నం సంఘటన కూడా జరిగిందంట. అయితే ఇక పహల్గాం విషయంలో జర్రంతా పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నా కొడుకులకు తిననికనే తిండి ఉండదు, ఈ నా కొడుకులకు తాగనిక మనం లేకపోతే తాగనిక నీళ్ళే ఉండవు, ఈ నా కొడుకులు కూడా మన మీద మాట్లాడి మన మీద రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గట్టిగా భారత్ సైన్యం తలుచుకుంటే అర్ధ గంటల గడపారాలు దిగిపోతాయి పాకిస్తాన్కి. అది పాకిస్తాన్ కూడా తెలుసు, పాకిస్తాన్ వెనుక ఉండి ఎవడు నడిపిస్తుండో కూడా తెలుసు. చైనా ఇలా వెనకండి చేపిస్తుంది. పాకిస్తాన్కి భారత్ సైన్యాన్ని తట్టుకునేంత శక్తి ఉందా మిత్రులారా? నిన్న నరేంద్ర మోడీ గారు ఏమన్నారు నిన్న? రే నా కొడక, ప్రతీకారం తీర్చుకుంటాం, గాజులు వేసుకోలేమేం, ప్రతీకారం తీర్చుకుంటాం అని చెప్పి. అయితే ఈ నా కొడుకులకు, పాకిస్తాన్ వాళ్ళకు మనం లేకపోతే ఎట్లా ఉదయభాయ్ అంటే, ఏదైతే సింధు జలాలు ఉన్నాయో, సింధు జలాలను మనం భారత్ ఆపేయడం జరిగింది. కథం ఎక్కువ శాతంగా సింధు జలాల వల్లనే వాళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, పంటలు బంతాయి, అన్నిటికన్నా అవుతుంది. ఇంకోటి ఏం చేసింది, పాకిస్తాన్ ఇమిగ్రేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇమీడియట్గా భారత్ వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు చెప్పడం, ఇక్కడ
వీళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి భారత్ చెప్పడం జరిగింది. మాకేం నష్టం లేదురా భయ్, మాకేం నష్టం లేదు. పాకిస్తాన్ 500 రూపాయల ఆటా కొనుక్కున్న రోజు గుర్తొస్తలేదా మీకు? గుర్తొస్తలేదా అని అడుగుతాను. ఇక కరాచీ తీరంలో క్షిపణి ప్రయోగాలు చేస్తున్నారంట. అందుకు ప్రతినిధిగా రెచ్చగొట్టేలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. చేస్తూనే ఉంటుంది భయ్ సాబ్, చేస్తూనే ఉంటుంది. ఆడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి కాదు, గుర్తుపెట్టుకో పాకిస్తాన్. చెప్పని నుంచి ఛాతి నరేంద్ర మోడీ ఉన్నాడు. ఆడ నిలబడి పండబెట్టి తొక్కితే పేగులు వస్తాయి బయటికి. భారత్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు బరి తెగించిర్రా బడివే. మీకు ముందుంది మీ ముసళ్ళ పండుగ. హైదరాబాద్ అంత ఉండదురా మీది పాకిస్తాన్. హైదరాబాద్ అంత ఉండదు మీ పాకిస్తాన్. ఏం చేద్దాం చెప్పరు ఈ విషయంలో. ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టాం. ఇది మొగోని మాట. తెలంగాణ కాంగ్రెస్ పేజీకి చెప్తున్నా, ఇది మొగోని మాట. మీకు దమ్ముందా, గట్స్ ఉన్నాయా మీకు ఇలాంటి డైలాగ్ వార్ చేయడానికి, ఇలాంటి స్టేట్మెంట్ చేయడానికి? 26/11 సంబంధించిన వాళ్ళనే నిన్న మన పట్టుకొని వచ్చారు. ఇది భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత టెర్రరిస్టులను వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళను విడిచిపెట్టాం. వాళ్ళ కళ్ళల్లో కూడా ఊహించని శిక్ష విధిస్తాం. ప్రధాని మోడీ పహల్గామ్ అటాక్తో యావత్ దేశం బాధ కోపంతో రగిలిపోతున్నది. ఇది భారతదేశ ఆత్మపై జరిగిన దాడి. పాక్లో మిగిలిన ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాల్సిన టైం వచ్చిందని వాక్య. జీవితంలో మేము ఇట్లా చచ్చిపోతామని ఎక్స్పెక్ట్ చేయదు. అట్లా చంపాలి మోడీ గారు, అట్లా చంపాలి. గోర్లు వీకేయాలి, ఓ రోజు ఏళ్ళు కట్ చేయాలి, ఒకరోజు ఒక కన్ను తీసేసేయాలి, ఓ రోజు చెవు తీసేసేయాలి, సగం వినిపించాలి, సగం కనిపించాలి. మనకు ఒక రోజు వేళ్ళు కట్ చేయాలి. వాని టెర్రరిస్ట్ అనేటోడు వాడేదో మోతేబార్ అనుకుంటుండు కదా, వాని చిత్రహింసలు పెట్టాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అంటున్నారు. అయితే కట్ చేసుకొని ఈ కాంగ్రెస్ పోస్టర్లు ఏం పెడుతున్నారు? ఈడ పహల్గామ్ దాడి జరుగుతుంటే ఆడ సౌదీ అరేబియాలో నరేంద్ర మోడీ ఇంకా ఓ పెద్ద మాట పెట్టారు. వాళ్ళకి చెప్తా ఉన్నా సిగ్గులేని వాళ్ళకు, ఈడ మొగోడు మాట్లాడిండు, జీవితంలో వాళ్ళు ఊహించినంత శిక్ష పడుతుంది వాళ్ళకు అని. దొరికినట్టుగా సర్జికల్ స్ట్రైక్ చూడలే మీ కాంగ్రెస్ వాళ్ళతో అవుతుందా? అది సర్జికల్ స్ట్రైక్ చేసుడు, లోపల చేతులు కలుపుకున్నాడు, బయటికి వచ్చి ఏట్ అనుడు. మీ కాంగ్రెస్ పార్టీలో పాకిస్తాన్ ప్రేమికుని నేను అన్నోనికి మీరు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. పాకిస్తాన్ జిందాబాద్ అని మీ ముఖ్యమంత్రిల ఆధ్వర్యంలో కర్ణాటకలో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి కదా. కేరళలో మీ ఇండియా కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఈ మాటలు వినిపిస్తున్నాయి కదా. శుభేందు అధికారి ఒక మాట అన్నాడు, వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి వ్యక్తి. ఏమన్నాడు తెలుసా? మీ పిల్లలకు నేను ఒక అన్నలా, మీ అందరికి అన్నలా ఉంటా, నేనున్నా మీకు అన్నాడు. ఆ స్టేట్మెంట్ చేయగలుగుతారా కాంగ్రెస్ వాళ్ళు? ఉగ్రవాదులను కాదని మీరు బయటకు వచ్చి మాట్లాడగలుగుతారా? ఏడున్నా వదిలిపెట్టాం, ఎలక బొక్కలా కూసున్నా నా కొడక మిమ్మల్ని ఏరి పారేస్తాం. ఇది భారత్, ఇది భారత్. ఒక్కసారి అందరూ కామెంట్ల భారత్ మాతాకి జై అని పెట్టురి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయరు.